ఈ బైబిల్ ఉంటే తెరవండి. బైబిల్ లేకపోతే అర్జెంటుగా ఒక బైబిల్ కొనుక్కోనండి. రాజులు 2వ గ్రంథము 6వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. దైవజనుడైన అతని పనివాడు పెందలకడ లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకొని ఉండుట కనబడెను. అంతటా అతటి పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనం ఏమి చేయుదము అని ఆ దైవజనునితో అనగా. ఆగండి. ఆ దైవజనుడు దగ్గర ఉన్న పనివాడు ఎవరా దైవజనుడు? ఎలీషా అనే దైవజనుడు. దైవజనుడు అనే మాట అండి చాలా ప్రశస్తమైంది. అది ఎవరికి వారు పెట్టుకునేది కాదు. అది దైవ కార్యాలు చేసే దైవజనుడిని చూసి ప్రజలు పెట్టేది దైవజనులు. మనం బిఏ చదివి పక్కన బిఏ, ఎంఏ, డాక్టరు, రెవరెండు ఇవన్నీ మనకి ఇస్తే పెట్టుకుంటున్నాం, అది వేరే సంగతి. కానీ దైవజనుడు అనే మాట మనందరం దైవజనం, అదిలో సందేహం. కానీ ఒక దైవజనుడు ఏర్పరచబడిన, పిలువబడిన, అభిషేకించబడిన వాడు దైవజనుడు. కానీ ఈ రోజున ప్రతి దేవుని సేవకుడు దైవజనుడు అని పెట్టుకోవడానికి ఆశ కలిగి ఉన్నారు. పూర్వకాలంలో దేవుని సేవకుడు అని పెట్టుకోవడానికి భయపడేవాళ్ళు, సేవకుడుగా ఉండడానికి భయపడేవాళ్ళు. ఇప్పుడు దేవుని యొక్క దైవజనుడు అంటే దేవుడు ఏర్పరిచిన వాడిగానే మనమే పెట్టేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఎలీషా దైవజనుడు అవ్వటానికి దేవుడు ఏర్పరచుకున్నాడు అని ఎంతమందికి తెలుసది? కొందరు తెలియదంట. ఎలీషా గురువు ఎవరు? ఏలియా ఎవరు? ఆయన ఒక దైవజనుడు. ఆయన ఒక దైవజనుడు, గొప్ప దైవజనుడు. ఆకాశాన్ని నుంచి అగ్ని దింపి బలిపీఠం మీద ఉన్న పశువును దహించేటట్టు చేసి యెహోవాయే దేవుడని ప్రజలందరి చేత ఒప్పించిన వాడు, అబద్ధ ప్రవక్తలందరినీ సంహరించిన వాడు. ఆ దైవజనుడు యెజబేలు, నా ప్రవక్తలను చంపిస్తావురా, నేను నిన్ను చంపుతాను అంటే అంత గొప్ప దైవజనుడు భయపడి బదరీ వృక్షం కిందకి వెళ్ళి, ఒక చెట్టు ఊరు బయటకు వెళ్ళి ఆ బదరీ వృక్షం కింద కూర్చొని, చేసింది చాలయ్యా, నేను ఒక ఆడదాని చేతుల్లో చచ్చిపోవటం ఏంటి, నీ సేవకుణ్ణి, ఇక నన్ను చంపేయి, నువ్వే చంపేయి అని నిరుత్సాహపడిపోయి ఉన్న సమయంలో దేవుడు తన దూతను పంపించి అతన్ని బలపరిచి, దేవుడు తన స్వరముతో అతన్ని హోరేబు పర్వతానికి నడిపించి, నీవు ఒక్కడవే కాదయ్యా, నీలాంటి వాళ్ళు నాకు చాలామంది ఉన్నారని జ్ఞాపకం చేసి, నువ్వు అప్పుడే చావటం కాదు, నీ కొరకు నాకు ఒక గొప్ప ప్రణాళిక ఉంది, అసలు నా ఉద్దేశాలు వేరు, నీ ఉద్దేశాలు వేరయ్యా, నేనేమో నువ్వు చావే రుచి చూడకుండా నేను ఆకాశం నుంచి అగ్నిరథాలు పంపించి శరీరంతోటే పరలోకానికి తీసుకెళ్లాలని ఆశపడితే, నువ్వేమో బదరీ వృక్షం కింద దిక్కుమాలను సాగు చేస్తానంటున్నావు. ఇది నా ఉద్దేశం నీ పట్ల కాదు. నువ్వు చనిపోకముందు నీకు ఒక పని ఉంది, నువ్వు చేయవలసిన పనులు చేసిన తర్వాత నేనే నిన్ను పిలుస్తాను, నేనే నిన్ను ఎత్తుకెళ్తాను అని చెప్పి, నువ్వు రాజును అభిషేకించాలి, నువ్వు నీకు బదులుగా ఎలీషా అనే యవనస్తుణ్ణి సేవకు అభిషేకించాలి అని దేవుడు చెబితే, ఎలీషా ఎక్కడున్నాడని వెతుక్కుంటూ వెళితే ఎలీషా దున్నుతూ ఉన్నాడు. ఎన్ని అరకలు కట్టాడు? 12 అరకలు కట్టి దున్నుతూ 12వ అరక తనే దున్నుతున్నాడు. అంటే అతడు పెద్ద భూస్వామి, ఒక ధనవంతుడి కుమారుడు, ఒక వ్యవసాయదారుడు. ఎప్పుడైతే ఏలియా వెళ్ళి దేవుడు ఏర్పరిచాడు, ఇతనే నేను కోరుకున్నవాడని దేవుడు చెప్పితే అతని దగ్గరికి వెళ్ళి అతను దుప్పటి తీసి అతని మీద వెయ్యగానే మారు మాట్లాడకుండా తల్లిదండ్రులకు చెప్పి, నేను ఇంతవరకు ఆధారపడిన ఎడ్లను, ఈ గొడ్లను, ఈ యొక్క నాగలి, వీటన్నిటినీ కాల్చేసి వాటి మీద బలి పశువుల్ని కాల్చి ఊరోళ్ళందరికీ విందు చేసి దేవుడు నన్ను పిలిచాడు అని కుటుంబాన్ని, ఆస్తిని అన్నీ వదిలిపెట్టి వచ్చినోడు ఎవరండి? అన్నీ వదిలిపెట్టి వచ్చినోడు ఎలీషా. ఎక్కడికి వచ్చాడు?
బైబిల్ కాలేజ్. ఏ బైబిల్ కాలేజీ? చాలామంది నా దగ్గరికి సేవకు వచ్చేస్తారని మధ్యాహ్నం 2-3 యవనస్తులు వచ్చారు. మీ దగ్గరే తర్బీదు అవ్వాలన్నారు. బాబు తట్టుకోలేవు, నా దగ్గర నేత సూటు బూటు వేసుకొని నిలబడతానంటావేమో. తిన్నా తినకపోయినా నిద్ర ఉండదు, తిండి ఉండదు, కష్టపడాలి. సరేనా అంటున్నారు. చాలామంది వస్తున్నారు, పాపం కొద్ది రోజులు ఉంటున్నారు. నేనేం చేస్తానంటే శాంపిల్గా 1 వారం రండి, వచ్చి చూడండి, ఉండగలిగితే అప్పుడు ఉండండి అంటే చూసుకొనే ఉంటామంటున్నారు కొంతమంది నిలబడుతున్నారు చివరిదాకా, కొంతమంది మధ్యలో పారిపోతున్నారు. ఏంటండి? నిజమైన దైవజనుడిని సిద్ధపరచడం బైబిల్ కాలేజీలో కాదండి. బైబిల్ కాలేజీలో బైబిల్ నేర్చుకోవచ్చు. యెషయా ప్రవక్త ఎవరు, ఆదికాండం ఎవరు రాశారు, ఇది పండితుల అభిప్రాయం, అది అయ్యుండొచ్చు, ఇది అయ్యుండొచ్చు, ఇది ఉండొచ్చు అని అనుమానాస్పదంగా చెప్తారు. అక్కడ థియాలజీ దేవుడి గురించి, అన్ని దేవుళ్ళ గురించి, అన్ని మతాల గురించి అన్నీ నేర్చుకున్నాక బయటకు వచ్చేవాడికి హృదయంలో రక్షణ అనుభవం లేకపోతే బుర్రకు మేత దొరుకుద్ది, మనసుకు తృప్తి దొరకదు, బయటకు వచ్చి అన్నీ వాటేనంటాడు. ఏంటంటే అర్థం కాదు. బైబిల్ చదువుకోవటం మంచిది బైబిల్ కాలేజీ, కానీ ఒక దైవజనుణ్ణి సిద్ధపరచాలంటే ఎలీషా వచ్చి ఏలియా దగ్గర ఏం చేశాడు? ఉపచారం చేశాడంట. ఆయన గొడ్లుతికి, ఆయన సంచులు మోసి, ఆయన కూర్చుంటే కూర్చొని, ఆయన నిలబడితే నిలబడి, ఆయన ప్రార్థన చేస్తే ప్రార్థన చేసుకొని, ఏంటంటే ఆయన ఏం చేస్తున్నాడో ఆయనతో పాటు తిరుగుతున్నాడు. అదే ట్రైనింగ్. మా బైబిల్ కాలేజీలో కొంతమంది బైబిల్ స్టూడెంట్స్, నేను బైబిల్ కాలేజీలో ఉన్నాను, కానీ మాకు ఒక సారవంతమైన ప్రాక్టికల్గా నేర్పించే బైబిల్ ప్లస్ క్లాసెస్ ఉంటాయి. కానీ అదికంటే ప్రాక్టికల్ ట్రైనింగ్ ఎక్కువ. అహం సావాలి, స్వార్థం సిలువేయాలి, విశ్వాసం ఉపయోగించాలి, నీవు క్రమపరుచుకోవాలి, తిండి నిద్ర జయించాలి అనేది యవన కాలంలో మేము నేర్చుకున్న బైబిల్ కాలేజ్ పాఠాలు. ఆ పాఠాలు ఈ రోజు వరకు నాకు సహాయం చేస్తున్నాయి. అలాంటి బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు నేను కూడా వెళ్ళేవాడిని. కొత్తగా ఉన్నప్పుడు ఇంకో బ్రదర్ అన్నమాట. ఆ బ్రదర్ మంచి ప్రసంగం చేస్తున్నాడు, మంచి ఉపమానాలు చెప్పేవాడు, చక్కటి ఎంత చక్కగా కూర్చేవాడు అంటే ప్రసంగం నాకు ఆశ్చర్యం వేసే ఒక రోజు అడిగాను, మన బైబిల్ కాలేజీలో ఈ ఉపమానాలు చెప్పలేదు కదా, ప్రసంగం ఏలో చెప్పలేదు కదా, నీకు ఎట్టొచ్చింది ఆయన పేరు యేసుపాదం. బ్రదర్ యేసుపాదం, నీకు ఎట్టొచ్చింది యేసుపాదం ఇది అని అడిగితే ఆయన ఏం చెప్పాడు తెలుసండి? ఒకే బైబిల్ కాలేజీలో ఉన్నాం మేము, బైబిల్ కాలేజీలో నేర్పించినవి కావయ్యి, మరి నువ్వు ఎట్లా చెప్తున్నావు ఇవన్నీ అని అడిగితే ఆయన ఏం చెప్పాడు తెలుసా? చిన్నప్పుడు మా నాన్నగారు కూడా పాస్టరు, నేను చిన్నప్పుడు పాస్టర్ గారులతోటి ఎక్కడ మీటింగులు జరిగితే అక్కడ వెళ్ళిపోతుండేవాడిని. ఆ మూటలు మోస్తూ, సంచులు మోస్తూ వాళ్ళతో పాటు తిరుగుతుండేవాడిని. ఆ పల్లెటూరు పాస్టర్ గారులు చేసిన ప్రసంగాలలో నేను విన్న ఉపమానాలు, ఆ ప్రసంగ సారాలన్నీ ఇప్పుడు నేను చెప్తున్నాను పెద్దోళ్ళయ్యాక. ఎక్కడ చెప్పాడంటది? ఏ పాస్టర్లంట? అమెరికాలో చదివి వచ్చిన వాళ్ళు కాదు, బైబిల్ కాలేజీకి వెళ్ళి వచ్చిన వాళ్ళు కాదు, ప్రభు పాదాల దగ్గర నేర్చుకొని అనుదిన జీవితంలో సామాన్య మానవుడికి అర్థమయ్యే విషయాలతో సమకూర్చిన సత్యాలతో కూడిన బోధ మనుషుల హృదయాలను స్పందిస్తుంది. ఈ రోజున అనుభవాలు లేవు, అంతా కాపీ. ఎక్కడ? గూగుల్, ఇంటర్నెట్లోకి వెళ్ళి అందులో ఉన్న ప్రసంగాలను కాస్త అట్టా ఓవెన్లో పెట్టి వేడి చేస్తారు చూడండి, పాత కుళ్ళిపోయినాయి అన్నీ. అట్లా చేసి చెప్తుంటే వినటానికి సొంపుకుంటాయి కానీ గుండెకు మాత్రం తట్టవు, హృదయాన్ని తట్టవు. ఏలియా వెంబటే ఉన్నాడు. ఒక సమయం వచ్చేటప్పటికి ఏలియా అన్నాడు, నన్ను దేవుడు పిలుస్తున్నాడు. బేతేలులో ప్రవక్త శిష్యులు ఉన్నారు. బైబిల్ కాలేజ్ ఉంది, ఇప్పటికీ ఉంది. మీరు కైసరియా ప్రాంతంలోకి వెళ్తే ఇప్పుడు కూడా ఆకాశం నుంచి అగ్ని దింపిన స్థలమును మనం యెరూషలేములో, పాలస్తీనా దేశంలో చూడగలం. అక్కడ కొంతమంది ప్రవక్త శిష్యులు ఉన్నారు. అక్కడ బేతేలు ఉంది. రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం, ఏలియా యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అనగా, ఎలీషా యెహోవా జీవముతోడు నీ జీవంతోడు నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరూ బేతేలునకు ప్రయాణము చేసిరి. బేతేలు అంటే ప్రార్థనా మందిరం అని అర్థం అండి. నన్ను దేవుడు బేతేలుకు వెళ్ళమంటున్నాడు, నువ్వు ఇక్కడ ఉండు. ఎక్కడది? గిల్గాలులో నువ్వు ఉండు. నన్ను బేతేలుకి వెళ్ళమంటున్నాడు అంటే ఈ శిష్యుడు అంటున్నాడు,
ఈ గురువుగారు గోళ ఎప్పుడు వరదలుతుందిరా నాయన, నన్ను కూర్చొనివ్వడం నిలబడినివ్వడం, నన్ను నాన్న తిప్పలు పెడుతున్నాడు, వెళ్ళిరా గురువా అని చెప్పి ఉండాలి. అంతే కదండి. మాస్టర్ గారు క్లాసులో నుంచి వెళ్ళిపోతే బాగుంటుందా, వస్తే బాగుంటుందా స్టూడెంట్స్కి? ప్రిన్సిపాల్ గారు వస్తే బాగుంటుందా, టీచర్స్కి ప్రిన్సిపల్ లేకుండా ఉంటే బాగుంటుందా? మరి ఈయన నిజమైన శిష్యుడు కాబట్టి గురువు వెళ్తానంటే మంచిదని చెప్పకుండా, యెహోవా జీవంతోడు నిన్ను వదలను, నువ్వు మందిరానికి వెళ్తే నేను కూడా ఎక్కడికి వస్తాను? మందిరానికే వస్తాను. నువ్వు ప్రార్థన చేస్తే నేనేం చేస్తాను? నువ్వు ప్రసంగం చేస్తే నేనేం చేస్తాను? నీతోటే వస్తాను అంటే సరే ఇద్దరు కలిసి బేతేలుకి వెళ్ళారు. బేతేలుకి వెళ్ళిన తర్వాత 4వ వచనంలో, యెహోవా నన్ను యెరికోకు పొమ్మని సెలవిచ్చుచున్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనగా, యెహోవా జీవంతోడు నీ జీవంతోడు నేను నిన్ను విడవను గనుక వారిద్దరూ ఎరికో అంటే సువార్త పరిచర్య, మిషనరీ పరిచర్య. చెడిపోయిన వారి దగ్గరికి, క్రీస్తుని ఎరగని వారి దగ్గరికి వెళ్ళి తన్నులు తినైనా సరే, నిందలు పడైనా సరే, కాఫీలు టీలు దొరకపోయినా సరే, ఆ జనానికి, నశించిపోతున్న జనానికి, ఎరికో ప్రజలకు సువార్త చెప్పడానికి నన్ను వెళ్ళమంటున్నాడు. కొంతమందికి మందిరంలో పాస్టర్గా ఉండటానికి ఇష్టం, కానీ ఊర్లెమ్మట గ్రామాలెమ్మట పడి అన్యులకు సువార్త చెప్పాలనేది, వాళ్ళు నిందలు అవమానాలు వ్యతిరేకాలు వస్తున్నప్పుడు కష్టపడటం అనేది కొంతమందికి ఇష్టం ఉండదు. చక్కగా మందిరం వెనకాల ఒక ఇల్లు కట్టించేస్తే పాస్టర్ గారు అందులో ఉండి చక్కగా ప్రార్థన చేసి ఇంట్లోకి వెళ్ళి పడుకోవచ్చు. కానీ ఎలీషా ఏమంటున్నాడు? నువ్వు సువార్త పనికి వెళ్తే నేను కూడా సువార్త పనికే వెళ్తాను. ఇద్దరు కలిసి మళ్ళీ అక్కడికి వెళ్ళారు. 6వ వచనం, నన్ను యోర్దానుకి పొమ్మంటున్నారు కనుక నువ్వెక్కడ ఉండు అంటే నేను కూడా యోర్దాను అంటే మరణానికి గుర్తు, బేతేలు మందిరానికి గుర్తు, యెరికో సువార్త పరిచర్యకు గుర్తు, యోర్దాను మరణానికి గుర్తు. నన్ను ప్రభు మరణం దాటమంటున్నాడు అంటే ఏమన్నాడు? మరణం వరకు నేను నీతోటే ఉంటాను. రూత్ అంది కదా, ఏముంది అది నయోమిని పట్టుకొని, నీ వెళ్ళు చోటుకే నేను వచ్చేదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, మరణము తప్ప మనలను ఏది వేరు చేయకుండానో అదండి. ఈ రోజున ఉఫ్ఫంటే ఊడిపోయే భక్తి అందరికీ. ఏంటంటే ఊరికే మనం చిన్న కష్టం వస్తే భార్య విడిచిపెట్టేస్తానంటాడు. వాళ్ళు ఎంతమంది సహోదరులు చెప్పారు, మా ఆయన నన్ను విడిచిపెట్టేశాడండి, నేను వద్దంటున్నాడండి. ఒక ఆమె అయితే నేను ఇష్టం లేదంటండి. అమ్మాయి ఎంతకాలం అయింది పెళ్ళి అన్నమాట, 6 సంవత్సరాలు అయిందంట, 2 పిల్లలంట, ఇప్పుడు నాకు ఇష్టం లేదు అంటున్నాడంట ఆయన. ఏం మనుషుడండి ఇది? ఏం మనుషులండి ఈ రోజున? అరే ఒక్కో సహోదరు వచ్చింది, చక్కగా ఉంది ఆమె, చక్కటి బిడ్డలు ఉన్నారు, ఎంత కళ ఉందో ఆ బిడ్డల ముఖాల్లో, 2 ఆడపిల్లలు. ఆ పిల్లల్ని భార్యను వదిలిపెట్టేసి నన్ను కాదని పరస్త్రీతో ఉంటున్నాడండి, ఇంటికి రావటం లేదండి, మరో స్త్రీ దగ్గర ఉంటున్నాడు అంటున్నారు. ఏంటి బంధం ఈ రోజున? వివాహం రోజున ఏమి వాగ్దానం చేస్తారో గుర్తుంది ఎవరికన్నా? క్రైస్తవ వివాహాలు చేసుకున్న వాళ్ళకి కలిమిలోను లేమిలోను, సంతోషంలోను దుఃఖంలోను, ఆరోగ్యంలోను అనారోగ్యంలోను, అన్ని సమయములలో నిన్ను విడవక కుదిరితే 3 నెలలు కాపురం ముందును అంటారా? అంటే పెళ్లి జరుగుద్దా? మరణము మనలను వేరు చేయు వరకు నీతోనే కాపురము చేయుదనని దేవుని ఎదుట, సంఘం ఎదుట నీతో వాగ్దానము చేస్తున్నాను అన్నవాడు ఎట్లా మర్చిపోతాడు ఆ వాగ్దానం? ఏంటండి? భక్తిలో సరిగా ఉన్నవాడు భార్యతో సరిగా ఉంటాడు. ఏంటన్నాను? భక్తిలో సరిగా ఉన్న సహోదరి భర్తతో, దేవునితో సరిగా ఉన్న వ్యక్తి తన లైఫ్ పార్ట్నర్తో సరిగా ఉంటాడు. ఇందులో డౌటే లేదు. దేవునిని ప్రేమించేవాడు దేవుని సేవకుల్ని ప్రేమిస్తాడు, దేవుణ్ణి గౌరవించేవాడు దేవుని సేవకుని గౌరవిస్తాడు, దేవుని మాట వినాలనుకున్నవాడు దేవుని సేవకుల మాట వింటారు. ఇది చాలా ఇంటర్ కనెక్షన్ అండి. నాకు దూరం అవుతున్నారు, కొంతమంది నన్ను అవాయిడ్ చేస్తున్నారు అన్నప్పుడు నేను ఏమనుకుంటానంటే, వాళ్ళు దేవుణ్ణే అవాయిడ్ చేస్తున్నారు కదా, నన్ను చేయకుండా ఉంటారా? నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే నిజమైన దేవుని సేవకుణ్ణి గౌరవిస్తాం. ఎలీషా దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు కాబట్టి దేవుని దగ్గరకు నడిపించిన ఏలియాను వెంబడిస్తున్నాడు. మరణం వరకు నీతోటే ఉంటానన్నాడు. ఇక ఏలియాకు తెలిసిపోయింది, అయ్యా నన్ను ఇప్పుడు నేను పరలోకానికి వెళ్ళిపోతున్నాను, నీకేం కావాలో చెప్పు.
దేవుడు నన్ను తీసుకెళ్ళిపోబోతున్నాడు, నీకేం కావాలో చెప్పు. బేతేలు మందిరం డాక్యుమెంట్స్ నీకు ఇచ్చేయమంటావా? సువార్త పరిచర్యకు నీకు బీడీ డిగ్రీ ఇచ్చి పంపించమంటావా? ఏం డిగ్రీ? బీడీ అంటే ఏంటంటే తెలుసా? తాగే బీడీ కాదండి, బ్యాచులర్ ఆఫ్ డివినిటీ. ఇప్పుడు గమ్ముతైన డిగ్రీలు థియాలజీలో కూడా బీడీవి, ఎండివి ఏంటంటో వచ్చినాయి, చాలా వచ్చాయి. ఏంటంటే డిగ్రీలు ఇమ్మంటావా, సర్టిఫికెట్లు ఇమ్మంటావా, ప్రాపర్టీ రాసి ఇమ్మంటావా, ఏం కావాలి నీకు అని అడిగితే ఏమన్నాడండి ఆయన? నీకు కలిగిన ఆత్మ మీద నాకు 2 అంతలు ఇయ్యి. నీ ఆత్మలో 2 అంతలు ఇయ్యి అని అడుగుతుంటారు కొంతమంది. ప్రభా, పాస్టర్ గారి ఆత్మలో నాకు 2 ఆత్మలు ఇయ్యి. పాస్టర్ గారి ఆత్మ పనికిమాలిన ఆత్మ. పాస్టర్ గారి మీద ఉంది చూడండి పరిశుద్ధాత్మ, అది అడిగాడు ఆయన. ఆ పాస్టర్ గారు లాగా ఉండాలి, ఈ పాస్టర్ గారు లాగా ఉండాలి, ఆయనకంతే డబుల్ నేను సేవ చేయాలనుకుంటుంటారు కొంతమంది. ఇది కాదు ఇక్కడ ఎలీషా అడిగింది. ఎలీషా ఇంత సేవ చేస్తున్నాడంటే ఇది ఈయన స్వశక్తితో చేసింది కాదు. ఈయన మీద ఉన్న అభిషేకము, ఈయన మీద ఉన్న పరిశుద్ధాత్మ, ఈయన మీద ఉన్న దేవుని ఆత్మ, ఆ ఆత్మలో 2 అంతలు నాకు కావాలి. ఆయన వలె నేను కూడా నిక్కచ్చైన సేవ చేయాలి అని కోరుకున్నవాడు ఎలీషా. ఇప్పుడు అర్థమైందా? దైవజనుడు ఎవడో? 10th తప్పి ఏ ఉద్యోగం లేక పాస్టర్ పనికి వచ్చిన వాళ్ళ, బీటెక్ చేసి ఎంటెక్ చేసి ఉద్యోగాలు లేవని సేవకు వచ్చేస్తాను అన్నవాళ్ళ, రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత నేను కూడా సంఘంలో పరిచర్య చేస్తాను, నాకు సంఘ ట్రెషరర్ పోస్ట్ నాకు ఇవ్వండి అని అడిగినవాడా? చెప్పండి. దేవుడు కోరుకున్నాడని ఎరిగినప్పుడు ఆయనకు లోబడ్డాడు. ఏలియా ఎత్తబడిన తర్వాత అక్కడున్న రాజు ఏలియా దగ్గర కబురు చెప్పి అన్ని విషయాలు తెలుసుకునేవాడు. ఆ ఏలియా పైకి ఎత్తబడ్డాడని తెలిసినప్పుడు, అయ్యా ఇంకెవరన్నా ప్రవక్తలు ఉన్నారా అని ఎంక్వైరీ చేస్తే ఎవరో వచ్చి చెప్పారంట. ఏమని చెప్పారో తెలుసా? ఏలియా చేతుల మీద నీళ్లు పోసే ఎలీషా ఉన్నాడు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మనకు పైపులు వచ్చాయి కాబట్టి ఎవరు నీళ్ళు పోయక్కర్లా, పైపు తిప్పుకొని కడుక్కుంటున్నాం చేతులు. పూర్వం అన్నం తిన్నాక మా ఇంట్లో చేయి కడుక్కొని వెళ్ళండి అని అడుగుతుంటారు. ఇప్పటికీ నాకు అటు పల్లెటూరు వెళ్తే చేయి కడుక్కొని వెళ్ళండి అంటే కడుక్కొని వచ్చానమ్మా చేతులు అంటే, అది కాదండి అన్నం తినాలని అర్థం అన్నమాట. అన్నం తిని వాళ్ళు చెంబుతో నీళ్ళు ఇస్తే ఆ చేతులు అక్కడ కడుక్కుంటాం. అంటే నీళ్లు పోసేవాడంటే పరిచారకుడుగా ఉన్నాడు అక్కడ. అంత ధనం వదిలిపెట్టి, అన్ని ఎకరాల పొలం వదిలిపెట్టి, యవ్వన కాలంలో సమస్తం తల్లిదండ్రులు విడిచిపెట్టి ఏలియా వెంబడి వచ్చి ఏం చేశాడు రా నాయన అంటే, ఆయన గిన్నెలు దోముతూ, ఆయన మూటలు మోస్తూ, ఆయన గుడ్డలు ఉతుకుతూ, ఆయన చేతులకి నీళ్లు అందిస్తూ ఉన్న పరిచారకుడుగానే అందరికీ తెలుసు. ఏంటంటే, నువ్వు అడిగింది చాలా కష్టమైందయ్యా, అది నేను ఇచ్చేది కాదు, దేవుడు ఇవ్వాల్సింది అని ఏలియా చెప్పి అగ్ని రథాలు వచ్చి ఆకాశంలోనికి ఎత్తబడుతున్నప్పుడు అతని దుప్పటి కింద పడింది. ఆ దుప్పటి తీసుకొని బైబిల్లో మీరు లెక్కేసి చూస్తే ఏలియా చేసిన దానికంటే ఎలీషా 2 అంతల గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు పరిచర్య చేశాడు. చచ్చిపోయిన తర్వాత కూడా ఆయన ఎముకలు పాతిపెట్టిన దగ్గర ఎవరినో ఇంకొకళ్ళు పాతి పెడదామని తవ్వితే ఆ ఎముకలు తగిలి ఆ చచ్చినోడు బతికిపోయాడు పిల్లోడు. అంత శక్తివంతమైన దైవజనుడు. ఈ రోజున దైవజనులు కావాలి మన దేశానికి. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. మనుషులు చూసి భయపడుతున్నానయ్యా, అధికారులను చూసి భయపడుతున్నానయ్యా, ప్రతి దానికి పిరికితనంతో ఉన్నానయ్యా, నా భవిష్యత్తు ఏంటో అని భయపడిపోతున్నానయ్యా, నా పిల్లల బ్రతికేంటో నేను భయపడిపోతున్నానయ్యా. తండ్రి, నేను నన్ను కనికరించయ్యా. నా గొప్ప దేవా, నా చుట్టూ నువ్వు ఎంత గొప్ప అగ్నిపర్వతం వచ్చావో, నా కొండ, నా కోట, నా శైలము, నా దుర్గము నువ్వని, ఏ అపాయము నాకు రాదన్నది నీ వాక్యములో ఉన్నదాన్ని నమ్మటానికి సహాయం చేయి తండ్రి. శత్రు సమూహాలు చూసి భయపడిపోయిన పనివాడిగా కాక విశ్వాసముతో తండ్రి ప్రార్థించిన ఎలీషా వలె మమ్మల్ని చేయి నాయన. తండ్రి, ప్రార్థనా పరులుగా చేయి తండ్రి. మానవ రీతిగా మేము పోరాడటం లేదు, కానీ వాయుమండల అధిపతులతో మేము పోరాడుతున్నప్పుడు రక్షణ అనే కవచం మాకు దయచేయ్యా దేవ. రక్షణ అనే శిరస్త్రావణ మాకు దయచేయి తండ్రి. విశ్వాసం అనే డాలు మాకు దయచేయి నాయన.
నాయన వాక్యం అనే ఖడ్గం మాకు దయచేయి ప్రభా. తండ్రి నీతి అనే మైమరు మాకు దయచేయి నాయన. మా పాదాలకు సిద్ధ మనసు అనే జోడు దయచేయ్యా. వీటి వలన మాత్రమే మేము అపవాదిని ఎదిరించగలము తండ్రి. నాయన రక్షణ లేని వారికి ఈ రాత్రి రక్షణ దయచేయి. నీతో సత్సంబంధం లేని వారి హృదయాలను ఈ రాత్రి నీవు దర్శించుము నాయన. నీ రక్తములో కడిగి నీతో మాట్లాడుకునే అనుభవాన్ని మాకు దయచేయి నాయన. ఒక వైర్లో ఎలక్ట్రిసిటీ ప్రవహించినట్లు మా జీవితాల్లో నీ పరిశుద్ధాత్ముని ప్రవాహం ఉండడానికి సహాయము చేయనా. మా గుండె నిండా నీ సన్నిధి ఉండడానికి సహాయము దయచేయి ప్రభువా. నాయన నీ నామాన్ని ధరించిన ఎవరిని రాత్రి వదిలిపెట్టొద్దయ్యా. మా కుటుంబంలో ఉన్న సమస్యలను ఎలా ఎదుర్కోవాలో ప్రార్థన ద్వారా అపవాదికి ఎదిరించడానికి సహాయం చేయి. దేవునికి సమీపంగా ఉండడానికి సహాయం చేయి. ఇక్కడ ఉన్న వారి గృహాలలో తాగుబోతులుంటే వారిని మార్చు నాయన. తండ్రి భార్యను వదిలిపెట్టి పరస్త్రీ వ్యామోహంలో ఉన్న వారిని విడిపించుము నాయన. సాతాను బంధకాల్లో పడి పైకి లేవలేని పరిస్థితుల్లో మూలుగుతున్న వారిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో లేవనెత్తుతున్నాము నాయన. లేవనెత్తుతున్నాము తండ్రి. నీ సహాయము దయచేయి నాయన. వివాహ దాంపత్య జీవితాల్లో సాతానుడు జొరబడి కుటుంబాలను నాశనం చేయాలని చూస్తుండగా వాడి కార్యాలను లయపరచు నాయన. వారి ఆలోచనలను చెదరగొట్టుము తండ్రి. దేవ నీ కార్యాలు జరిగించుమయ్యా. నీ కార్యాలు జరిగించుము నాయన. ప్రతి కుటుంబంలో దీవెన దయచేయ్యా. ప్రతి జీవితంలో ఉన్న సమస్యలన్నిటినీ జయించగలిగిన ప్రార్థనా శక్తి మాకు దయచేయము నాయన. ప్రతి ఒక్కరూ సాతాను తలను చితకగొట్టు వారిగా ఉండడానికి సహాయం చేయి. సాతానుకు భయపడేవారిగా లోబడేవారిగా మేమెవరు మిగిలిపోక అపవాదిని ఎదిరించి జయశీలులై జీవించుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయము చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.